హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ పల్లెటూరు సంధ్య ఆలగడ్డ. మీరంతా ఎలా ఉన్నారండి? మీరంతా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మీరు బాగుంటే కదా మేము కూడా బాగుండేది. అదేనండి, ఎవరైనా మన ఛానల్ అయితే ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి అదేనండి, ఇక్కడైతే మాకైతే వచ్చేసి పెద్ద పెద్ద వర్షం అయితే రాత్రి అయితే బాగా పడిందండి. నెక్స్ట్ వచ్చేసి మెరుపులతో ఇంకా వచ్చేసి ఇక బాగా ఉరిమిందండి. అది చూశారు కదండి, ఇక్కడైతే కొమ్మ అయితే ఇలా అయితే ఇరిగి పడిపోయిందండి. చూడండి, ఆవతలు యువతలకి తిరిగి చెట్టు చూడండి ఎలా ఉందో, మరీ ఘోరంగా ఉంది. బాగా గాలి ఎక్కువ తగిలేసి ఆవతలు యువతలు కొమ్మలు అయితే ఇలా ఒరిగిపోయినాయండి. చూడండి, యువతలకు వచ్చేసి ఇలా ఒరిగిపోయింది, యువతలకు వచ్చేసి ఇలా ఒరిగిపోయినాయండి. చూడండి ఫ్రెండ్స్, అదేనండి రాత్రి ఇక్కడైతే వర్షం ఎక్కువ పడితే గాలి ఎక్కువ తగిలితే దాళ్ళకు వచ్చేసి ఇక్కడ అదేనండి చిలకలకు కానీ నెక్స్ట్ వచ్చేసి గబ్బిలకు కానీ లేదంటే ఉడతలకు కానీ ఏవి తిన్నాయో నాకైతే అర్థం కావడం లేదు. కాకపోతే మా బాధలో మేము ఉంటే దాళ్ళ బాధ చూడండి ఒకసారి ఎలా ఉందో చెట్టులో. చూడండి ఎంత ఘోరంగా తిన్నాయి ఓడిపోరే. అంటే అవి ఆకలికి తట్టుకోలేక మనలాగే అని అనుకుంటా నేనైతే. చూడండి, నైట్ తిన్నాయా? నిన్న కాయలు బాగుండే, తిన్నాయా? నిన్నైతే కాయలు అయితే ఇలా ఉండే, ఇప్పుడు ఉదయాన్నే చూసేలాకి ఇలా ఉన్నాయి. అంటే రాత్రి నైట్ వాన్లో కూడా తిన్నాయి అనమాట. వాన్లో తిని గబ్బిలాలు తినింది ఎక్కువ అయిపోయి చూడండి అదే ప్లేస్ కింద చూడండి ఎలా తిన్నాయో. ఒలుసుకొని మొత్తం తిని ఏమైనా బొట్టు అయితే ఊసినట్టున్నాయి మన మనసులాగా అనుకుంటాయి ఇవి కూడా. చూడండి ఫ్రెండ్స్, ఏడకాయ తిందిలే, ఓమ్మో ఆడకాయ తింది. చూడండి, ఇదొక కాయ తినింది, ఇంకా నెక్స్ట్ కాయ తినింది, ఆడకాయ తినింది, ఆడొక కాయ తినింది. ఏడైతే మట్టంగా ముట్టే పెట్టింది ఇక్కడే, ముట్టి పెట్టిందిరా, ముట్టే పెట్టింది. ఓ రాసి తినే కాయలు అన్ని అవే. ఏమో ఒక్క చెట్టుకి ఎన్ని కాయలు చూడు, ఇక్కడ చూడు ఎన్ని తిన్నాయో. ఇది చూడు బొత్తిగలేదు, ఎంత ఘోరమో ఇది. ఎన్ని తిన్నాయి? కాకపోతే మొట్టి మాత్రం కింద పడకు. ఎన్ని? 1 2 3 4 ఏడునే ఉన్నాయి. 1 4 7 5 ఉన్నాయి. ఆడొక 2 ఉన్నాయి, ఇది 1, వాళ్ళకి వచ్చి 1, పైన 1, ఎటు కదన్నా ఒక 10 కాయలు, ఆడొకటి. వాయబ్బా చాలా కాయలు తిన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఈ కాయలు అయితే ఉమ్మెత్త కాయలు అని అంటారండి, ఇట్ల పేరు అయితే ఉమ్మెత్త అని అంటారు కాయలు. ఒకటి గమనించినవా, ఇక్కడ కాయలు తింటున్నాయి కానీ మొట్టే మాత్రం కింద పడేయకుండా పైన ఒలుసుకొని తింటున్నాయి. చూడండి ఫ్రెండ్స్, మా ఆయన అది గమనించకుండా మీకు అది చెప్తా ఉన్నాడు. ఇక్కడ చూడండి ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా. దీన్ని మాత్రం అసలు కింద పడేయకుండా పైనే మొట్టే అలాగే చేసి పెట్టినాయండి. చూడండి, అదే కదా ఇక్కడ మా అదేనండి మా కాపులు పెట్టిన ఆయన చూస్తే బాగా చూడాలని బాగా పచ్చగా అవైతే అలా పెట్టినాయండి. కానీ చూస్తే ఆయన ఇంకా ఆయన ఎలాగా ఆవకైతే మాకైతే తెలియదు ఫ్రెండ్స్. చూడండి మొత్తం అయితే ఎలా కొట్టుకొని ఎలా తిన్నాయో. ఇది చూడు కింద పడిపోయింది. దీన్ని మాత్రం పైన పెట్టకుండా కింద పెట్టేసినాయి. అంటే చిన్న కాయనే వాళ్ళ చూస్తే బాధ అనిపిస్తుంది, ఒక వాళ్ళ చూస్తే నవ్వు వస్తుంది. ఇది తోటను చూస్తుంటే ఇంత ఘోరంగా అయిపోయింది. చూడండి చెట్టు మీద ఇలా అయిపోయింది. చూశారు కదా, ఇది వచ్చేసి ఫస్ట్ తోట అండి. అదే ఫస్ట్ తోట. నెక్స్ట్ వచ్చేసి రెండో తోటకి అయితే ఇవ్వడం రండి. మేము ఫస్ట్ తోటలోనే ఉన్నాం, కానీ మీకు రెండో తోట చూపిస్తాను చెప్పే కానీ ఫస్ట్ తోటలోనే ఉన్నాం. చూడండి, చూశారు కదా, ఈ తోట వచ్చేసి ఇది ఫస్ట్ తోట అని చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రెండో తోటలకు అయితే అడుగు పెట్టబోతున్నాం. అది వచ్చేసి ఎలా ఉందో, ఎంత భయంకరంగా ఉందో, ఎంత బాగుందో అనేది కూడా మనం చూద్దాం రండి. ఇప్పుడు ఎన్ని అఘోరాలు జరిగినాయి ఒక్కరాకి. ఎక్కడికైతే అద్దండి, ఈ చేనికి రాళ్ళు ఆపిస్తున్నాయి కదా. అవతల చేనికి ఫస్ట్ తోట, అది వేరే వాళ్ళ తోట, ఇది వేరే వాళ్ళది. ఈ చేను వేరే వాళ్ళది, ఆ చేను వేరే వాళ్ళది. కాబట్టి మధ్యలో అయితే హద్దులు అయితే పెంచిపోయి ఇక్కడ అయితే పెట్టుకున్నారు. కానీ వచ్చేసి కొన్నింది మాత్రం కాపలు అంటే కాయలు కొన్నింది మాత్రం ఒకే ఒక ఆయన 2 తోటలను వచ్చేసి అదేనండి. ఇక్కడ కాపు బాగుందని ఆయన కొన్నాడు. కాకపోతే లాస్ట్కి వచ్చేసి ఇలా జరుగుతుందని మనకు కూడా తెలియదు ఫ్రెండ్స్. చూడండి అక్కడైతే చూడండి ఇలా రాలుతున్నాయి కాయలు. దీంట్లో కూడా రాలి మళ్ళీ అది కాక కొమ్మ కూడా విరిగి పడిందండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా పడినాయో కాయలు. కొన్ని వచ్చేసి కొట్టుకొని తినేయండి ఎలకలు. నెక్స్ట్ వచ్చేసి చూడండి చిలకలు అందు తిన్నట్టున్నాయి ఏమో. చూడండి కొమ్మ అయితే దీని కింద కూడా ఎదురు పడిందండి ఒకటి.
చూడండి చాలా అంటే చాలా ఇంకో పెద్ద ఘోరం అయితే జరిగిపోయిందండి. చూడండి ఇదైతే ఒక పంట అంతా వచ్చి కాళ్ళల్లో నడుస్తుంటే ఎలా ఉంటుంది పంట మొత్తం అలా రాలి పడినాయండి. చూడండి ఈ చెట్టు కింద ఇంకా ఘోరంగా పడినాయి. ఆ వతల చెట్లు అనుకుంటే ఈ వతల చెట్లు కూడా పడినాయండి, మామిడికాయలు రాలి. చూడండి ఇంత ఘోరంగా జరుగుతుందని అయితే నేనైతే కళ్ళ కూడా ఉంటున్నాను. చూడండి కాయలంతా ఎలా పడినాయో పాపం చాలా బాధ వేస్తుందండి నాకైతే. మొత్తం ఇన్ని కాయలు పడింటే నాకెంత బాధ వేస్తుందంటే ఇప్పుడు వాళ్ళకు ఫోన్ చేద్దామన్నా ఫోన్కి వచ్చేసి టవర్ అయితే అందలేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే. కానీ వాళ్ళకైతే మేము ఊళ్ళోకన్నా అక్కడ దూరంగా వెళ్ళి ఏమైనా వాళ్ళకన్నా వేరే వాళ్ళకి సెల్తో అయితే మేమైతే ఫోన్ చేస్తామండి. తప్పకుండా వాళ్ళకైతే తెలియజేయాలండి ఇదంతా. వాళ్ళు వచ్చి తోట అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. ఉదయం లేచి చూస్తే మొత్తం వచ్చేసి ఇలా జరిగిందండి. మొత్తం చాలా అంటే చాలా రాలిపోయినాయి. చూడండి బురద వచ్చేసి ఎంత లోపల పోతుంది దీంట్లో. చూడండి ఫ్రెండ్స్ ఏందబ్బా ఈ బాధ. చూడండి తెల్లారలేసి చూస్తే ఎవరైనా ఇంత బాధ అంటే చాలా బాధ వేస్తుందండి. ఇంత బాధపడతా మేము చూస్తున్నామంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఎంత బాధపడాలనో చూడండి. అది కాక పెద్ద తోట అది, కాకపోతే అది ఒకరోజు చిన్న తోట కానీ పెద్ద చెట్లు ఉన్నాయి దీంట్లో. ఒకరోజు చాలా పెద్ద తోట కానీ దీంట్లో చిన్న చెట్లు ఉన్నాయండి. చూడండి అందుకే చెట్లు వచ్చేసి మీకు చిన్నగా వస్తున్నాయి. నేనైతే బాగా దిగబడిపోతున్నా ఫ్రెండ్స్. చూడండి చూడండి ఎలా పడిపోయిందో. మా ఆయన వచ్చేసి ఎన్నిటికి వచ్చేసి ఇంకా బాగా కొండకి వెళ్ళి ఇంకా వచ్చేసి కట్టెలు నరికి దీనికి పోట్లు అయితే పెట్టాలండి. ఇంకా చూడండి ఇలా పడిపోతాయంటే మేము కళ్ళ కూడా ఊహించలే. కానీ మా ఆయనకైతే వచ్చేసి చూడండి చాలా బాధ వేస్తుందండి. ఈ కొమ్మ వచ్చేసి పైకి ఉండింది కానీ మొత్తం ఇలా కిందికైతే వాలిపోయాయండి గాలికి. ఎక్కువ వేగంగా గాలి అయితే తగిలింది ఫ్రెండ్స్. కానీ కొమ్మలే ఇలా ఉన్నాయంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయ్యే బాబోయ్ చూసారు కదా మొత్తం ఎలా కొమ్మలు అయితే ఎలా పడినాయో ఇక్కడ. అదేనండి ఇప్పుడైతే మీకైతే నేనైతే ఒక సంఘటన అయితే చూపించాలనుకుంటున్నానండి. చాలా అంటే చాలా పెద్ద ఘోరం అండి ఇదైతే. ఇప్పుడు వచ్చేసి ఆ తోటలో పెద్ద ఘోరం అయితే జరిగిపోయిందండి. చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఒక చెట్టు అయితే ఇక్కడైతే చాలా అంటే చాలా పెద్ద ఘోరం అండి ఇది. ఒక చెట్టు అయితే ఇరిగిపోయిందండి. చాలా బాధ వేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి ఇరిగిపోయింది, బొత్తుగా ఇరిగిపోయింది. ఇరిగిపోయింది బుజ్జి. చూశారు కదా చెట్టు అయితే ఒక చెట్టు అయితే చూడండి ఎన్ని కాయలు దీనికి వచ్చేసి ఎంత కాకుందో పాపం అండి. మొత్తానికి అయితే చెట్టు అయితే ఇరిగిపోయిందండి. చాలా అంటే చాలా బాధ వేస్తుందండి మాకైతే. చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చూడండి ఎంత పెద్ద చెట్టు అయితే ఇరిగిపోయిందో. ఇంత పెద్ద చెట్టు అయితే ఇరిగిపోతే ఇంకా చిన్న చెట్టు అయితే ఉంటాయండి. కాయలు అయితే చాలా అంటే చాలా కాయలు ఉండేది దీనికి. మొత్తం రాలి పడినాయండి కాయలన్నీ. మొత్తం చెట్టు కింద ఉండే కాయలన్నీ. రాత్రి వచ్చిన వర్షానికి అయితే నీళ్ళు అయితే చూడండి ఎలా అయితే ఆగినాయో. కొండ మీద నీళ్ళని చాలా అయితే వచ్చినాయి. దానికి కొండ కూడా చూపియాలి. కొండ చూడండి కొండనే దగ్గర ఆనుకునే ఉంది దీనికి. కానీ నీళ్ళు మొత్తం ఇదైతే గట్టి మీద ఉండిందండి. ఇది కట్ట మీద అట్లాగా గట్టి మీద అయితే ఉండింది చెట్టు. ఇది ఇంత చెట్టు ఇరిగిపోయిందంటే ఇంకా చెట్టు అయితే మట్టంగా అయితే ఇరిగిపోయింది. మొదలు అయితే బొత్తుగా ఇరిగిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా చూడండి ఎంత పెద్ద చెట్టో ఎంత కొమ్మలో దీనికి వచ్చేసి ఎన్ని కాయలో ఎంత నష్టమో చూడండి. చాలా అంటే చాలా నష్టం అండి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళైతే చిన్నప్పటాంచి పెంచి పెద్ద చేసి ఇప్పుడు చెట్టు ఇరిగిపోయిందంటే ఇంకా వాళ్ళకి ఎంత బాధేస్తుంది చూడండి. ఒక టాటర్కి కానీ అయ్యేటట్టుండేయండి. కాయలు వచ్చేసి పడిపోయిన కాయలు ఇంకా చెట్టు వచ్చేసి ఈ చెట్టు కాయలన్నీ వచ్చేసి ఒక టాటర్కి అయితే అయ్యేటట్టుండే ఈ వతల తోటలో. నెక్స్ట్ వచ్చేసి ఈ కొమ్మే ఈ పెద్ద చెట్టే ఇరిగిపోయిందంటే
నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ వతల ఎన్ని చెట్లు ఇరిగిపోయినాయో ఏందనేది ఈ తోటలో చూపిస్తాను. చూద్దాం రండి. నేనైతే అనుకోలేదు ఇక్కడ చెట్లు అయితే ఇరిగిపోయినాయని, కానీ చూద్దాం రండి. చూడండి కొమ్మ అయితే మా చెట్టు అయితే ఎలా ఇరిగిపోయిందో మొత్తం. ఇదైతే ఇలా పడిపోయింది మొత్తం కింద పూర్తిగా ఇరిగిపోయింది. ఇదైతే ఇలా పెద్ద చెట్టు. చూద్దాం రండి ఇంకా ఎన్ని ఇరిగినాయి అనేది. ఈ చెట్టుతో పాటు అట్ట వాలిపోయింది. చెట్టుకి ఊరు పక్క వాలిపోయింది. చూడండి ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసి చెట్లు అయితే ఎలా వంగిపోయినాయో చూడండి. ఏరు సహా వంగిపోయినట్టుందండి లోపలికి. చూడండి మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఇరిగిపోయిందో లేదంటే వంగిపోయిందని కూడా తెలియదు, అర్థం కావటం ఇదైతే లోపల వంగిందిలే. చూడండి వర్షం అయితే ఇక్కడైతే దీని అమ్మటే వర్ష చెట్లు. చూడండి ఇది వంగింది, అదే వంగింది. చూడండి ఇది కూడా వంగిపోయింది. ఇదిగో ఇరిగిపోయింది. ఇది ఏంది? వామ్మో దేవుడా, ఇది వంగిందా లేదా తిరిగిందా? ఇరిగినట్టే ఉంది కదా, ఇరిగినట్టే ఉంది, ఇరిగిపోయినట్టే ఉంది కదా. తోటలో చాలా పడిపోయింది మాట కింద కూడా ఇరిగిపోయింది కదా. కాదు బాగా అంటే ఏర్లతోనే వంగిపోయింది, ఎరగలేదు, వంగిపోయింది మట్టిలో నుంచి భూమిలో నుంచి వంగిపోయింది అంటే ఇది మళ్ళీ నిలబెడితే ఎంతకు లాస్ వద్ది లేచి నిలబడిద్ది అంటవా? నిలబడితే చూడండి మొత్తం భూమికే వచ్చేసి వంగిపోయిందండి. కానీ ఇది నిలబడదా లేదంటే నిలబడదా అనేది కూడా మనకైతే ఇప్పుడైతే తెలియటం లేదు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఎటు కాదన్నా ఒక 5 మంది అన్న పడతారా దీనికి? లేపొద్దు, చెట్టు పైకి లేపొద్దు. చెట్టు పైకి లేపడానికి ఒక 5 మంది పడతారా? పడతారు. అమ్మో, ఎందుకంటే వచ్చేసి చెట్టు పైకి లేపాలా, దానికి పోట్లు పెట్టాలి, చాలా పని ఉంది. దగ్గరగా ఒక 10 మంది కూలీలు పడతారు. కాయలే రాలిపోయినాయి అని అనుకుంటే చెట్లు కూడా ఇరిగిపోయి చెట్లు కూడా వంగిపోతే ఎంత బాధేస్తుంది చూడండి. మాట్లాడడానికి కూడా నాకు మాట రావటం లేదండి, ఎంత ఘోరం జరిగిపోయింది ఇక్కడ తోటలో. ఎన్ని కాయలు రాలినాయి, ఎన్ని చెట్లు ఉరిగిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి దయచేసి లైక్ చేయండి, అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, షేర్ చేయండి, అలాగే మళ్ళీ వీడియోలో కలుద్దాం. ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం, చూస్తూ ఉండండి. ఓకే బాయ్.